ఈ పదవిని పొదుపుగా వాడుకొని పదవిని ప్రజల కోసం వినియోగించి పదవిని కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో ఎమ్మెల్సో ఎంపీఓ మంత్రో ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది తొలిమెట్టు మీ రాజకీయ జీవితంలో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది మీ రాజకీయ జీవితంలో ప్రతివాడికి ఒక కోరిక, ఒక ఆలోచన, ఒక పట్టుదల ఉంటుంది. కానీ అది చేరుకోవడానికి, అది సాధించుకోవడానికి చాలామందికి అవకాశాలు రావు. ఈరోజు మీ జిల్లాలోనే ఎంతమంది పోటీపడి ఉంటారో మీకే తెలుసు. మరి అంతమందిలోకి వెళ్ళి పార్టీ మీకు అవకాశం ఇచ్చిందంటే సంపూర్ణమైన విశ్వాసం మీ మీద పెట్టుకున్నది పార్టీ. మీరు ఆ విశ్వాసాన్ని దెబ్బతీయకండి. జిల్లా పార్టీ అధ్యక్షుడు అంటే నచ్చనోళ్లను అడ్డు తొలగించుకోవడం కాదు, నచ్చనోళ్లను కూడా దారిలోకి తెచ్చుకోవడమే జిల్లా పార్టీ అధ్యక్షుడి యొక్క బాధ్యత. మీరు చాలా చూసి ఉంటారు, ఎన్నికల కంటే ముందు ఎన్ని రకాల సమస్యలు వచ్చినా కూడా మేము ఎవరిని బయటకు పోనీయకుండా అందరిని ఏదో ఒక రకంగా లాక్కొచ్చి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో రకాలుగా అందరినీ సమన్వయం చేసుకుంటే ఈరోజు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినాము. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మన మెజారిటీ 2%. 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మిగతా పార్టీ కంటే మన మెజారిటీ 4%. 2 సంవత్సరాల 2 నెలల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన మెజారిటీ మిగతా పార్టీ కంటే 12%. మనకు 2వ స్థానం ఉన్న వాళ్లకు అసెంబ్లీలో 2%, మనకు 2వ స్థానంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4%, మనకు 2వ స్థానంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో 12% ఈరోజు మన మెజారిటీ పెరిగింది అని అంటే ఇది కార్యకర్తల యొక్క శ్రమ, ప్రజలకు మన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసము. ఈరోజు నమ్మకం, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి. మీరిక్కడ సమన్వయం చేసుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. పార్టీ విధానం ఏందనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్తు కూడా ఉన్నది. భవిష్యత్తు దేశానికి సంబంధించిన భవిష్యత్తు. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కన? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి